థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వెనక ఉన్న శ్రోతలంతా ముందుకు రావాల్సి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు జనజాతర సభకి వేదిక పైన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న కాంగ్రెస్ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మహిళల మంచి కోరే ప్రభుత్వం కాంగ్రెస్, మహిళలకు మంచి పథకాలు పెట్టిన కాంగ్రెస్, మహిళలను ప్రతి అంశంలో ప్రోత్సహించే మంచి పార్టీ కాంగ్రెస్ గా చెబుతూ, మరి మహిళలకి మంచి గ్యారంటీలు ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు నిజంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలందరికీ కూడా ఇచ్చారు. ఏదో కొంతమంది కాకుండా అందరు మహిళలు సద్వినియోగం చేసుకునే ఒక పథకం. విమర్శలు వచ్చాయి, ఉచిత బస్ ఎందుకు ఇస్తున్నారు, అనవసరంగానే ఏవేవో అన్ని అన్నారు. కానీ ఉద్యోగం చేసే మహిళలకు వాస్తవంగా కూడా ఉచిత బస్ ఇస్తే బస్సు ప్రయాణాల ఛార్జీలు మిగిలిపోయి కూడా ఉద్యోగాలు చేయాలన్న ప్రోత్సాహం ఉంటుంది. దాంతో మహిళలందరూ కూడా ఆర్థికంగా స్థిరపడతారు. మహిళలకి చైతన్యం వచ్చి కూడా సమాజానికి బాగా ఉపయోగపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే గ్యాస్ కూడా తక్కువ ధర 1200 ఉండేది 500కి అంటే సగం కంటే తక్కువ చేసినప్పుడు మహిళలందరూ కూడా చాలా సంతోషపడి ఇంట్లో ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయపడుతుంది. అలాగే మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు కూడా వాస్తవానికి పేద ప్రజ మంచి కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందడం చాలా గొప్ప విశేషం. అలాగే మిగతా పథకాలన్నీ కూడా ఈ రోజు మనం ఆలోచించాలి, మార్పు రావాలి. మరి రాజకీయాల్లో కూడా మార్పు రావాలి అని అంటే అక్కడ ఢిల్లీలో మరి కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రజలారా, రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మనం చాలా సీట్లు గెలవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే బీజేపీ మత పిచ్చి అనేది పెరిగిపోతుంది. అది పిచ్చి నుండి రాక్షసత్వంకి మారుతుంది. కాబట్టి మనం అందరం కూడా వారికి బుద్ధి చెప్పాలి. అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడని బీజేపీ మరి ఈ రోజు కేవలం మతం గురించే ముందుకెళ్తా ఉంది. అందరూ కూడా ఇక్కడ యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఆలోచించాలి. అభివృద్ధిలో కూడా మరి నిరుద్యోగం చాలా ఉంది. నిరుద్యోగం గురించి ఏనాడు మాట్లాడారు. మరి అలాగే ఏ సెక్టర్ నుంచి తీసుకున్నట్టు ఆరోగ్య, వైద్య, విద్య గురించి ఎన్నడూ మాట్లాడింది, ఆలోచించింది లేదు. కాబట్టి మన అందరం కూడా అక్కడ సెంటర్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇక్కడ మనం గట్టిగా కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్.